రేపు శుక్రవారం పంచమి చాలా మంచి రోజండి. కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్టేజ్‌కి వెడతారనమాట. చాలా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. నార్మల్‌గా మన జీవితాలలో ఏంటంటే గనక చాలా అప్పులుంటూ ఉంటాయి. మనం ఏంటంటే అప్పుని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా! అయితే రేపు శుక్రవారం పంచమి కదా! లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తారనమాట. అందుకే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఉప్పుతో అండి మనందరి ఇళ్లలో ఉంటుంది. మనం ఏంటంటే పెద్దగా ఇక్కడ శ్రమించాల్సిన అవసరమే లేదు. చాలా చిన్నగా చేసుకునే పరిహారం. ఫలితం ఉంటుంది. కాకపోతే ఏంటంటే గనక ఒకటేసారి ఫలితం అయితే కనిపించదు. మెల్లిమెల్లిగా ఫలితం అనేది వస్తుందన్నమాట. తప్పకుండా మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఉప్పు పరిహారం తప్పకుండా చెయ్యండి. ఉప్పు ఏంటంటే గనక అప్పుని తీరుస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేస్తుంది. అయితే గల్లులుప్పు ఏంటంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. శుక్రవారం రోజున ఒకవేళ మీ ఇంట్లో ఉప్పు లేదనుకోండి, అంటే గల్లులుప్పు కొంతమంది అంటే వాడతారు, కొంతమంది వాడరు. కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో ఏంటంటే ఈరోజు ఉప్పు దీపం కూడా వెలిగించండి. పంచమి రోజు ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. మనకుండే కొన్ని రకాల కష్టాలు బాధలు పోతాయి. ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడతాము. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. అందుకే 10 రూపాయలు పెట్టి ఉప్పు కొనుక్కొచ్చుకొని ఏంటంటే కనుక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని దానితో దీపం వెలిగించవచ్చు. ఇప్పుడు చెప్పే పరిహారం కూడా చేయొచ్చు. అయితే రేపు శుక్రవారం కదా, శుక్రవారం రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని చక్కగా ఏంటంటే కనుక గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. నిండుగా ఏంటంటే కనుక ముగ్గు పెట్టండి. ఆ తర్వాత వచ్చేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే చాలా మందికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చిటికెడంత పసుపుని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చేయండి. పంచమి రోజు పెట్టే దీపానికి అతీత శక్తి ఉంటుంది. దీపం చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది. కాబట్టి ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. అందుకే దీపారాధన చేయండి. దీపం వెలిగించిన తర్వాత అందులో ఒక్క యాలకాయని వేసి డబ్బు రావాలని సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా ఆగిపోయిన డబ్బు తిరిగి మరలా మన దగ్గరికి వస్తుంది. కాబట్టి దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ గల్లులుప్పు పరిహారం అనేది చెయ్యండి. మనకు అప్పు తీరటానికి కేవలం ఏంటంటే మన జీవితంలో ఉండే అప్పు అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే తప్పకుండా మన అప్పు తీరాలని మనం కోరుకుంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. ఉప్పు ఏంటంటే కనుక ఎంత నెగిటివిటీని తీసేస్తుందో అంత త్వరగా ఏంటంటే అప్పుని కూడా తీరుస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఉప్పుకి అప్పుకి దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి మీరు అప్పు చేసినా ఆ అప్పుని మీరు తీర్చుకోలేకపోతున్నా, వడ్డీల మీద వడ్డీలు కట్టి మీరు ఇబ్బంది పడుతున్నా సరేనండి, ఈ ఉప్పు పరిహారం అయితే తప్పకుండా పాటించండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట. ప్రత్యేకించి పంచమి శుక్రవారం వచ్చిన రోజు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ పరిహారం ఏంటంటే సిద్ధించిన పరిహారం శాస్త్రాల్లో కూడా ఉంది. కాబట్టి ఈ ఉప్పు పరిహారం అయితే తప్పకుండా చేసుకోండి. అయితే మీరు ఏం చేయండి అంటే కనుక ఉప్పు తెచ్చుకుంటారు కదా, అంటే తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మీ ఇంట్లో ఉన్నా సరే ఇంకా ఉప్పుని తీసుకొని ఇలా చేసుకోండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది ఉదయం పూట కూడా చేసుకోవచ్చు, సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు. కానీ మిట్ట మధ్యాహ్నం ఇలా అయితే చెయ్యకండి. ఫలితం పెద్దగా ఉండదనమాట. అంటే నార్మల్గా మనం దీపం పెట్టిన తర్వాత ఉప్పు పరిహారం చేసుకుంటే సరిపోతుందండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఒక గుప్పెడు ఉప్పును ఏంటంటే కుడి చేతితో తీసుకోండి. అంటే ఇప్పుడు మీరు ఉప్పు పరిహారం చేస్తున్నారు కాబట్టి ఒక గుప్పెడంతా గల్లుప్పు తీసుకోవాలన్నమాట. అదేనండి రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, గుప్పెడంతా తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఒక మన బౌల్ అనమాట, అంటే గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ, మనకు కొబ్బరి చిప్పలు కూడా ఉంటూ ఉంటాయి కదా, ఆ కొబ్బరి చిప్పని కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇంకా దీన్ని మనం వాడుకోకూడదు అన్న బౌల్ని తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోం కాబట్టి మీరేంటంటే కనుక అలా వాడుకొని బౌల్ని తీసుకొని అందులో మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, 2 అంటే లవంగాలను పెట్టండి. ఆ తర్వాత ఒక జీడి గింజ, చిటికెడన్ని నల్ల ఆవాలు ఉంటాయి కదా అవి కానీ, లేదంటే నల్ల నువ్వులు కానీ పోయొచ్చు. ఇలా పోసేసిన తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకోండి. కుదిరితే అందులో రూపాయి బిల్లుని పెట్టండి. ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి, ఈ యొక్క జీడి గింజ ఏం చేస్తుందంటే కనుక చెడుని తీసేస్తుందండి, దిష్టిని కూడా దూరం చేస్తుంది. మనకేంటంటే అప్పుల బాధలతో పాటు మనకుండే కొంచెం నెగిటివిటీ కూడా పోతుంది. ఉప్పు కూడా ఏంటంటే అప్పును తీరుస్తుంది. పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభకరమైనవి కాబట్టి మనకేంటంటే కనుక మంచి జరిగేలాగా చేస్తాయి. ఆవాలు అలానే కాకుండా నువ్వులు ఉన్నాయి కదా, ఇవి రెండు ఒకటే మాదిరిగా పనిచేస్తాయండి. మీ దగ్గర ఏముంటే అవి చిటికెడే వేయండి, ఎక్కువగా వేయకండి. చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, ఆ తర్వాత చిటికెడన్ని నల్ల నువ్వులు కానీ ఆవాలను కానీ పోసుకోండి. ఒక జీడిగింజ ఉంటే పెట్టండి, లేకపోతే వదిలేయండి. 2 ఏంటంటే
లవంగాలను పెట్టుకోండి. ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే గనక మీరు ఉప్పు పోసిన పాత్రలో పెట్టుకొని, చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే లక్ష్మీదేవి పటం ముందు ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోండి. అమ్మ మా అప్పు తీరాలి తల్లి, మేము అప్పుల కూబిలో నుంచి బయటపడాలి, అప్పులిచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పు అంటే తీరే మార్గం మాకు తెలియాలి, అప్పులు తీర్చుకునే మార్గం ఏంటంటే మాకు తెలియాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకొని ఏంటంటే గనక లక్ష్మీదేవి పటం ముందే పెట్టండి. పూజ గదిలో పెట్టుకోండి. వీలు పడకపోతే నార్మల్‌గా ఏంటంటే గనక హాల్‌లో ఎవరికి కనిపించకుండా ఏంటంటే ఉదయం నుంచి రాత్రి మొత్తం అండి, అంటే మరుసటి రోజు ఉదయం వరకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు శుక్రవారం ఉదయం మనం 11 గంటల లోపు పూజ చేసుకుని పెట్టుకుంటే శనివారం రోజున ఉదయం 11 గంటల లోపు తీసేసి దాన్ని ఏంటంటే కనుక బయట పెట్టవచ్చు అనమాట. అలానే కాకుండా మీరు ఒకవేళ ఉదయం కుదరలేదంటే సాయంత్రం సంధ్యా సమయంలో మనం దీపారాధన చేసుకుంటాం కదా, ఆ సమయాలలో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే బౌల్లో ఇవన్నీ కూడా పెట్టాలి. ఇవన్నీ కూడా పెట్టి పరిహారం చేసి రాత్రంతా కూడా ఉంచాలన్నమాట. ఒక రాత్రి మన ఇంట్లో నిద్రపోతే మన ఇంటి పరంగా ఉండే సమస్యలు కూడా పోతాయి, మన అప్పులు కూడా తీరుతాయి. మనం ఏంటంటే అప్పుల బాధల నుంచి మనం బయటపడగలుగుతాం. అప్పులు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే ఉప్పు పరిహారం చేసుకోండి. ఎవరికి చెప్పకండి. అంటే చెప్పడం వల్ల ఫలితం రాదా అంటే కనుక మనకు పనిచేసిన తర్వాతే మనం ఇతరులతో పంచుకోవాలి, కానీ మనకు అంటే రాకముందే మనం చెప్పుకోవడంలో ఏ మాత్రం అంటే లాభం అయితే ఉండదు కదండి. అలా మీరేంటంటే కనుక మీకు మీరే సీక్రెట్గా చేసుకోండి. ఖచ్చితంగా అప్పు తీరే మార్గం అనేది తెలుస్తుందన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇంకా రాత్రంతా కూడా పెట్టుకున్న తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ, లేదంటే కనుక నార్మల్గా ఎవరు అంటే కొంచెం జనావాస తక్కువగా వెళ్ళే చెరువులు కుంటలు ఉంటాయి కదా, ఒక చోట అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి. రావి చెట్టు వేప చెట్టు దగ్గర పెడితే వేప చెట్టుని రావి చెట్టుని తాకండి. ఖచ్చితంగా మా అవసరం కోసం చేసుకున్నాం, మా అప్పు తీరాలని పెట్టి ఇంటికి వచ్చేయండి. వారం తిరిగే రోజుల్లో ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి, అప్పు తీరే మార్గం తెలుస్తుందన్నమాట. ఏ విధంగా తెలుస్తుందంటే మీకు ఆ తల్లే ఏదో ఒక రూపంలో ధనాన్ని మీ దగ్గరికి పంపిస్తుంది. అంటే ఏదో ఒక మార్గం అనమాట, ఏదో ఒక దారిని మీ ముందు పెడుతుంది. ఆ దారిని మీరు ఎంచుకోవటం వల్ల, ఆ దారిలో మీరు వెళ్ళటం వల్ల మీ అప్పు తప్పకుండా తీరుతుంది. లేదంటే మీకు రావాల్సిన డబ్బు కూడా వస్తుంది. ధనం ఏంటంటే కనుక రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. మీకు రావాల్సిన డబ్బుతో పాటు మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఉప్పు పరిహారం అనేది చెయ్యండి. మనం అంటే ఉప్పే కదా, ఉప్పు వల్ల ఏం జరుగుతుంది, ఉప్పు వల్ల ఎలాంటి ఫలితం రాదులే అనుకుంటాం, కానీ ఉప్పు వల్ల చాలా ఏంటంటే కనుక మనకు పెద్ద ఫలితం వస్తుందండి. అంటే ఒకసారి చేసుకుంటే మనకు మనమే ఏంటంటే కనుక మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటాం. ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి చెయ్యండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. అప్పును తీర్చుకోగలుగుతారు. అలానే కాకుండా అప్పుల బాధలు అనేవి తొలగిపోతాయి. అలానే ఏంటంటే కనుక ఎంతో కొంత అప్పు అయితే తీరుతుందండి. చిన్న అప్పుకే చెయ్యాలా, పెద్ద అప్పు ఉంటేనే చెయ్యాలా అన్నట్టుగా కాదు. మీకు అప్పులు ఉన్నాయి, మీరు బాధపడుతున్నారు, సమస్యలు ఉన్నాయి, ఎదుర్కొంటున్నారు అనుకునేవారు, ఆగిపోయిన డబ్బు కూడా రావాలనుకునేవారు చేసుకోవచ్చు అనమాట. అలా ఆ విధంగా ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం చేయటం వల్ల తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు కాబట్టి పాటించండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కదండి, ఖచ్చితంగా ఏంటంటే ఉప్పు పరిహారం చేసిన తర్వాత వీలుంటే ఇంట్లో ఏంటంటే కనుక ఉప్పుతో దిష్టి తీసుకోండి. అంటే గల్లులుప్పు ఉంటుంది కదా, నెగిటివిటీని తీసేస్తుందని మనం చెప్పాం కదా. మన పిల్లలకు కావచ్చు, మనకు కావచ్చు ఏంటంటే ఎక్కువగా దిష్టి తాకుతూ ఉంటుంది కదండి. కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా, బాగా రెడీ అయినా, లేదంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడికైనా ఎవరింటికైనా వెళ్ళొచ్చినా కానీ మనకేంటంటే తల తిరగటం కానీ, కాళ్ళు చేతులు లాగటం కానీ, అసలు ఏంటంటే డల్ అయిపోవటం కానీ, చేత కాకపోవటం, ఏం చేస్తున్నామో మనకు అర్థం కాని పరిస్థితిలో మనం ఉంటూ ఉంటాం. కొంచెం నీరసంగా ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఉప్పురాళ్ళు తీసుకోండి. అంటే ఒక చిన్న టీ స్పూన్ ఉప్పురాళ్ళు తీసుకొని మీరు చక్కగా తల చుట్టూ ఏంటంటే కనుక తల చుట్టూ ఒక 3 లేదా 5 సార్లు తిప్పి సింకులో పోసి నీళ్లను పోసేస్తే వెంటనే వితిన్ సెకండ్స్లోనే ఏంటంటే దిష్టి అంతా కూడా పోతుంది. దిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి. అందుకే ఇలా ఏంటంటే ఈ పరిహారం కూడా చేసుకోండి. దిష్టి ఉందని బాధపడేవారైతే ఇది ది బెస్ట్గా పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే శుక్రవారం రోజు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత, అంటే 7 గంటల సమయం తర్వాత ఉప్పుతో ఏంటంటే ఇంటికి దిష్టి తీస్తే చాలా మంచిదండి. ఒక్క గుప్పడంత ఉప్పుని చేతిలో పట్టుకొని అందులో కొద్దిగా ఆవాలు పోసేసి చిటికడండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటికి దిష్టి తీసి ఆ ఉప్పుడు ఏంటంటే కనుక 4 దారులు కలిసే చోట్లో పడేస్తే ఖచ్చితంగా ఇంటికి పట్టిన దిష్టి మొత్తం పోతుంది. ఇంటి మీద దిష్టి ఉంటుంది కదండి, నరదిష్టి అని కాదు, నార్మల్గా కూడా దిష్టి ఉంటూ ఉంటుంది, జనాల ఏడుపు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి ఏంటంటే ఉప్పు పరిహారం పనిచేస్తుంది కాబట్టి చేసుకోండి. ఉప్పుతో ఏది చేసినా కానీ మనకు బాగానే కలిసి వస్తుందండి. పెద్దగా ఏంటంటే కనుక పరిహారం పనిచేయదేమో అన్న డౌట్ కూడా మనకు ఉండదనమాట. వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుంది. వెంటనే ఫలితం పొందే పరిహారం ఏదైనా ఉందా అంటే మాత్రం అది మనము ఉప్పు పరిహారం అనే చెప్పొచ్చు. ఎందుకంటే అంత త్వరగా ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా అందించే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి.